హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ఉడకని ఉల్లిపాయ. కేశవరం అనే గ్రామంలో రాముడు, భీముడు అనే ఇద్దరు అన్నదమ్ములు తమ ఇంటిని 2 వాటాలుగా చేసుకొని వేరువేరుగా ఉంటున్నారు. ఇద్దరిలో రాముడు కాస్త అమాయకుడు, చిన్నవాడైన భీముడు గడుసరి. ఒక రోజున బైరాగి ఒకడు వాళ్ళింటికి వచ్చి భోజనం పెట్టమన్నాడు. భీముడు బైరాగిని కసిరి కొట్టాడు. రాముడు ఆదరించి అన్నం పెట్టగా అందుకు బైరాగి ఎంతో సంతోషించి, నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. నా తమ్ముడు భీముడు నాకంటే వైభవంగా ఉన్నాడు, అదే వైభవం నాకు కావాలి అన్నాడు రాముడు. బైరాగి వెంటనే, నీ ఇంట్లో కూరగాయలేమైనా ఉంటే తీసుకురా అన్నాడు. రాముడు ఇల్లంతా వెతికితే 4 ఉల్లిపాయలు మాత్రం దొరికాయి. బైరాగి రాముడితో, ఈ 4 ఉల్లిపాయల్ని నీళ్ళల్లో వేసి ఉడకబెట్టు, ఉడికినవి తినేసి ఉడకనివి వదిలిపెట్టి నా దగ్గరకు రా అన్నాడు. రాముడు బైరాగి చెప్పినట్లే ఉల్లిపాయల్ని ఉడకబెట్టాడు. ఒక్కటంటే ఒక్కటి తప్ప మిగతావి అన్నీ ఉడికాయి. రాముడు ఉడికిన వాటిని తినేసి బైరాగి వద్దకు వెళ్ళాడు. బైరాగి జరిగింది విని, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకుంటాను, తెల్లవారి లేచాక ఆ ఉడకని ఉల్లిపాయ నీవు కోరినవన్నీ ఇవ్వడం మొదలు పెడుతుంది అన్నాడు. బైరాగి పడుకునేందుకు ఏర్పాట్లు చేశాడు రాముడు. తర్వాత ఇద్దరూ నిద్రలో ఉండగా ఇంట్లోకి భీముడు ప్రవేశించాడు. రాముడు బైరాగిని భోజనానికి పిలిచినప్పటి నుంచి అక్కడ ఏం జరుగుతుందో అని భీముడు పొంచి ఉండి విన్నాడు. ఉడకని ఉల్లిపాయ రాముడికి ఉపయోగపడకూడదనే బుద్ధితో వాడు దాన్ని గుటుక్కున మింగి తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు తెల్లవారగా లేచిన రాముడు ఉడకని ఉల్లిపాయ కనిపించక లబోదిబోమన్నాడు. బైరాగి వాడిని ఊరడించి, కంగారు పడకు, అంతా నీ మేలుకే జరిగింది, ఉత్త ఉల్లిపాయ నీ కోరికలేం తీర్చగలదు, నా మంత్రశక్తికి లోబడి ఎవడో దాన్ని మింగాడు, ఆ ఉల్లిపాయ వేడినీళ్లకు ఉడకదు, శరీరంలో అరగదు, నీకేం కావాలనిపించినా ఉడకని ఉల్లిపాయ నాకు ఫలానాది కావాలి అని గట్టిగా అను, ఆ ఉల్లిపాయను మింగినవాడు వెంటనే వచ్చి నీ కోరికే తీరుస్తాడు, నువ్వు మాత్రం అత్యాశకు పోకూడదు, నీ కోరికలు తీర్చేవాడి శక్తికి మించిన కోరికలు అడగకూడదు, మళ్ళీ 6 మాసాల తర్వాత వస్తాను, అప్పుడు నిన్ను నేను సంతోషంగా చూడాలి అన్నాడు. రాముడు బైరాగి కాళ్లకు వంగి నమస్కరించాడు. బైరాగి వెళ్ళిపోగానే వాడు గట్టిగా, ఉడకని ఉల్లిపాయ నాకు పట్టుపరుపుల మంచం కావాలి అన్నాడు. కొద్దిసేపట్లో భీముడు వచ్చి వాడి ఇంట్లో పట్టుపరుపుల మంచం ఏర్పాటు చేసి వెళ్ళాడు. ఆ ఉల్లిపాయను మింగింది తన తమ్ముడు భీముడేనని తెలియగానే రాముడికి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. భీముడు లోగడ రాముణ్ణి మోసం చేసి తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని చాలా వరకు కాజేసి ఉన్నాడు. రాముడికి అప్పట్లో ఉండే ఈ పట్టుపరుపుల మంచం వాడి దగ్గర నుంచి భీముడు చాలా చవకగా కొనేశాడు. ఉడకని ఉల్లిపాయ ఇప్పుడు నాకు 100 వరహాలు కావాలి అన్నాడు రాముడు. కాసేపట్లో భీముడు వచ్చి వాడికి 100 వరహాలు ఇచ్చి వెళ్ళాడు. ఒకప్పుడు రాముడు భీముడి వద్ద 100 వరహాలు దాచుకుంటే తర్వాత తనకేం తెలియదని అబద్ధం ఆడాడు భీముడు. రాముడికిప్పుడు రోజులు చాలా సుఖంగా జరిగిపోతున్నవి. ఉడకని ఉల్లిపాయ ధర్మమా అని భీముడు వాడికి రోజూ భోజనం ఏర్పాట్లు చేస్తున్నాడు, ఇల్లు శుభ్రం చేస్తున్నాడు, ఇంట్లోకి అవసరమైన సరుకులు కొనిపెడుతున్నాడు. ఇందుకోసం భీముడు వెనకటి కన్నా చాలా కష్టపడి పనిచేయవలసి వచ్చేది. అయితే వాడికి శ్రమకు తగ్గ ఫలితం దొరికేది. అన్నగారికి అన్నీ చేసి పెడుతున్న భీముడిని ఊళ్ళో అందరూ ఎంతగానో మెచ్చుకునేవారు. అభిమానం కొద్దీ వాడికి ఎక్కువ ప్రతిఫలం ఇచ్చేవారు. ఇలా 6 నెలలు గడిచాయి. బైరాగి మళ్ళీ ఆ ఊరు వచ్చి రాముణ్ణి కలుసుకున్నాడు.
రాముడు బైరాగికి తను చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. అప్పుడు బైరాగి భీముణ్ణి పిలిచాడు. వాడు వస్తూనే బైరాగి కాళ్ళ మీద పడి, అయ్యా, నేనిప్పుడు ఇద్దరు మనుషులకు కోసం అతిగా శ్రమపడవలసి వస్తున్నది. నా తప్పులన్నీ క్షమించి ఈ కష్టం నుంచి బయటపడే ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. బైరాగి నవ్వి, నాయనా, చెడ్డవాళ్లను శిక్షించడంలోనే మంచి వాళ్లకు మేలు జరగాలని నేను ఉడకని ఉల్లిపాయను సృష్టించాను. నీవిప్పుడు నీ అన్న దగ్గరకు వెళ్ళి అతడి చేత ఉడకని ఉల్లిపాయ, నువ్వు నాకు చేసిన మేలు చాలు, ఇక అరిగిపో అని అనిపించు. అంతే, ఆ ఉల్లిపాయ జీర్ణమైపోతుంది. ఆ తర్వాత నుంచి మీరిద్దరూ ఎవరికి వారుగా జీవించవచ్చు అన్నాడు. ఉల్లిపాయను జీర్ణం చేయడానికి నా అన్న ఒప్పుకోకపోతే నేనేం చేయాలి అన్నాడు భీముడు దీనంగా. అత్యాశకు పోయే వాళ్లను నేను క్షమించను. నీ అన్న అందుకు అంగీకరించకపోతే ఉల్లిపాయ నీ కడుపులో మాయమై నీ అన్న శరీరంలోకి వెళ్తుంది. అప్పుడు నీకు కావలసినవన్నీ నీ అన్న చేసి పెడతాడు. నీవు అత్యాశకు పోనంతకాలం మాత్రమే అలా జరుగుతుంది. ఆ తరువాత ఉల్లిపాయ మళ్ళీ నీ శరీరంలోకి మారిపోతుంది. కాబట్టి నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో, ఇక వెళ్ళు అని బైరాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భీముడు అన్న దగ్గరకు వెళ్ళి బైరాగి చెప్పినట్లే కోరాడు. రాముడు వాడితో, నాకింకా తృప్తి కలగలేదు, అందువల్ల ఉల్లిపాయ జీర్ణం కావడానికి వీల్లేదు అన్నాడు. అన్నయ్య, అత్యాశకు పోతే అనుభవిస్తావు, నా మాట విను. ఉడకని ఉల్లిపాయ నాలో జీర్ణం అయిపోవాలని కోరుకో అన్నాడు భీముడు. రాముడు మంచివాడే అయినప్పటికీ కోరగానే వచ్చే సుఖాలను వదులుకోలేక స్వార్థపరుడు అయ్యాడు. వాడు తమ్ముడి మాటలు వినకుండా, ఉడకని ఉల్లిపాయ నాకొక 100 వరహాలు తెచ్చిపెట్టు అన్నాడు. ఆ మరుక్షణం భీముడి నోట్లో నుంచి ఉల్లిపాయ ఒకటి బయటకు వచ్చి రాముడి నోట్లో ప్రవేశించింది. అప్రయత్నంగా రాముడు దాన్ని మింగేశాడు. చూసావా, నేను ముందుగా హెచ్చరిస్తే వినలేదు. ఇక నుంచి నువ్వు నా కోరికలు తీర్చుతావు, అనుభవించు అన్నాడు భీముడు. రాముడు భయంతో వణికిపోతూ, ఇలా జరుగుతుందని నాకు తెలియదు. నేను అత్యాశకు పోయిన మాట నిజం. నాకు బుద్ధి వచ్చింది. నన్నిక వదిలిపెట్టు అన్నాడు. నేనిప్పుడు మునుపటి భీముణ్ణి కాదు, మారిపోయాను. కష్టపని పని చేయడంలోని సుఖాన్ని, మంచిగా ఉండడంలోని గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఇక నుంచి మన ఇద్దరం విడిగా కాక కలిసిమెలిసి ఉందాం అని భీముడు గట్టిగా, ఉడకని ఉల్లిపాయ అరిగిపో అన్నాడు. భీముడిలో వచ్చిన మార్పుకు రాముడు ఆశ్చర్యపోతూ, నువ్వు మళ్ళీ నా నుంచి అన్నీ రాబట్టుకుంటావనుకున్నాను. నీలో ఇంత మార్పు వచ్చినప్పుడు మంచివాడనిపించుకునే నేను అత్యాశకు పోవడం క్షమించరానిది. నువ్వు నాకిచ్చినవన్నీ తిరిగి నీకిచ్చేస్తాను అన్నాడు. మనం ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నీది నాది అన్న భేదం ఎందుకు? ఇద్దరం కలిసికట్టుగా ఉండి కష్టపడి పని చేస్తే ఏ ఉల్లిపాయ అవసరం లేకుండానే మనం గొప్పవాళ్ళం కావచ్చు అన్నాడు భీముడు. ఈ అన్నదమ్ముల కథ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది. రాముడు భీముడు అన్యోన్యంగా ఉంటూ త్వరలోనే చాలా అభివృద్ధిలోకి వచ్చారు. మనుషులందరూ ఇలా ఉంటే ఏ బైరాగులు మహిమలు చూపించనవసరం లేదనుకున్నారు కేశవవరం గ్రామస్తులు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.